రూపం కూడా ప్రభావం ఉంటుంది. శంకరాచార్యులు వారు తల్లి చనిపోయినప్పుడు తల్లికి మనం ఏది సేవ చేయలేదు, తల్లికి మనం ఏమీ సేవ ఈ చివరి దశలో ఏదో మంచి లోకాలకు పంపుదామనే బుద్ధి కలిగిందాడు. అంటే ఈ రమణ మహర్షి గారి తల్లికి బాగా ట్రైనింగ్ ఇచ్చారు, ఎంతో కొంత అవసరమైనప్పుడు మంచిగా మాట్లాడలేదు, నాలుగు మొట్టు ఏదో ట్రైనింగ్ ఇచ్చారు. ఆయన శంకరాచార్య గారికి ట్రైనింగ్ లాస్ట్ టైంలో వచ్చాడు. ఆయన ఎక్కడ దేశాయించాడు, ఆయన ఏ ఊళ్ళో ఎక్కడ ఏ రోజున ఎక్కడ ఉంటాడో ఆయనకే తెలియదు. వచ్చినప్పుడు ఇప్పుడు ప్రాణం పోయినప్పుడు ఆచార్యులు వాడి తల్లికి ప్రాణం పోయినప్పుడు ఏదో మంచి లోకానికి పంపాలనుకున్నాడు. ఏదో మనకు శరీరం ఇచ్చింది కదా, నేను పరమేశ్వరుడు, నేను ప్రజలందరూ నేను పరమేశ్వరుడికైనా పరమేశ్వరుడికైనా శరీరం ఒకటి ఉండాలి కదా చెప్పటానికి. ఆ శరీరం ఇచ్చిందని కృతజ్ఞత ఉంది తల్లి మీద. మంచి లోకాలు పంపాలనుకుంటే ఆవిడ కృష్ణుడు అంటే ఇష్టం. ఆవిడకి కృష్ణుని వాళ్ళ ఇంటికాడ పక్కన ఉంది. మేము విజయలక్ష్మి వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ రోజున పాయసి తాగినంత ఇచ్చారు వాళ్ళు. పక్కన కృష్ణుడి బొమ్మ జ్ఞాపకం ఉందమ్మా, ఇంకా కొంచెం పుచ్చుకొని పాయసం ఎక్కువ ఉండాలంటే ఆ రోజుని ప్రసాదం కింద కాకుండా ఇంకా కొంచెం పుచ్చుకొని పాయసం చాలా అంటే ఆయనకి నైవేద్యం పెట్టాం. ఇప్పుడు కూడా ఇంటి పక్కన ఇప్పుడు కూడా ఉన్నాడు కృష్ణుడు. వీడు ఆచార్యుల వారికి ఈ అద్వైతులు కొంత అన్నీ సమానమే, కానీ కొంచెం శివప్రీతి ఉంటుంది వాళ్ళు. కొంచెం అంటే భూతద్దం పోయే ఎక్స్రేలో కానీ కనపడరాళ్ళు. అంటే భూతద్దం పెట్టి చూస్తే మామూలుగా అంటే అందరూ ఇష్టమే, అందులో అందరూ అదే స్పెషల్ అనమాట వాళ్ళకి. ఆచార్యులు వారు ఏం చేశాడంటే శివుణ్ణి స్మరించాడు. ఆ శివదూతలు వచ్చారు. అంటే విష్ణు రూపం బాగుంటుంది చూడటానికి, విష్ణు రూపం బాగుంటుంది. ఆ శివుడు ఏంటి పాములు వేసుకొస్తాడు, అది భయం వేస్తుంది ఒకసారి శివుడిని చూస్తేనే. కానీ రూపం తేడా, కానీ లోపల జ్ఞానం ఒకటే, లోపల ఉరికే రూపం తేడా. అప్పుడు శివదూతలు వచ్చారు. అంటే శివలోకాలను తీసుకెళ్ళటానికి. వేరే అబ్బాయి ఇదేంటంటే నాకు భయం వేస్తుంది, ఆ రూపం మీద నా మనసును నిలబెట్టలేకపోతున్నాను. ఏం చెప్పి పగలేస్తున్నా అని ఇప్పుడు ఏం చేసింది, జీవితం పొడుగుని మహావిష్ణువుని ప్రార్థించింది. పక్కనే కృష్ణుని పెట్టుకుంది. ఇప్పుడు కూడా కృష్ణుడు ఉన్నాడు. మహావిష్ణువుని ప్రార్థించింది. వీడేమో ఏదో కాకతాళంగా శివుని శివదూతను పంపేటప్పటికి అలవాట్లేదు ఆ రూపం మీద ధ్యానం చేయటం. వస్తువు ఒకటే, కానీ ఆ శివరూపం మీద ఈవిడికి మనసు మీద పెట్టిన అలవాట్లేదు. ఏంట్రా అబ్బాయి నాకు మనసు కుదరలేదేంటి, ఈ రూపాన్ని వేసుకొచ్చానంటాడు. అంటే అప్పుడు కనిపెట్టేశాడు. వాళ్ళ ఇష్టదైవం కృష్ణుడు. అంటే శంకరాచార్య వారి ఇష్టదైవం కృష్ణుడు. అందరన్నా ఇష్టమే, కొంచెం శివుడు అంటే బహు ఇష్టం ఉంటుంది అద్వైతులు. బహు ఇష్టం, నీరెస్ట్ అండ్ డీరెస్ట్. ఏంటది నీరెస్ట్ అండ్ డీరెస్ట్. అప్పుడు కనిపెట్టేసాడు ఆచార్య వారు. మందే పొరపాటు జీవితం పొడుగున నారాయణని ఆరాధిస్తుంది అని మహావిష్ణువుని రమ్మన్నాడు. అంటే వాళ్ళు మహాజ్ఞానులు, రమ్మంటే వస్తారు దేవతలు. లక్ష్మీదేవి కొంతమంది అనుగ్రహించమంటే వచ్చి అనుగ్రహించింది ఆచార్యులు వారు చెప్తే. అదే కనకధార స్తోత్రం వస్తుంది. ఆ మహావిష్ణువుని ప్రార్థించాడు రమ్మని. మహావిష్ణుడు రూపం చాలా వెంకటేశ్వర స్వామి కన్నా అందంగా వచ్చాడు. వెంకటేశ్వర స్వామి రూపం కూడా చాలా బాగుంటుంది చూడండి. ఆయన గొప్ప అందంగా వచ్చాడు మహావిష్ణువు. సరిగ్గా మనసు అంటే జీవితం పొడిగిన నారాయణని ఆరాధిస్తుంది కదా, అది అలవాటు అయిపోయింది. సరిగ్గా మనసు అక్కడ నిలబడిపోయింది. ఎక్కడ ఏ రూపం అయితే ఆచార్యుల వారు అక్కడ నారాయణ రూపం చూపించాడో మనస్సు సరిగ్గా ఇంకా కదలలేదు. గాలి లేని చోట దీపం ఎలా ఉంటుందో శంకరాచార్య వారి దీపం స్టడీగా ఉండిపోయింది అక్కడ. ఏది నారాయణ రూపం మీద. ఆ రూపాన్ని ధ్యానిస్తూ సరించింది. ఎవరు ఆచార్య వారి. ఇప్పుడు ఎందుకు ఆచార్య భగవాన్ చెప్పేది ఏంటంటే అలాగే మీకు నచ్చిన రూపాన్ని స్మరిస్తూ నిద్రపోండాను. ఈ రోజు చావు ఇది మీకు అర్థమవుతుందా? ఆ పెద్ద చావు వచ్చినప్పుడు ఈ అలవాటు అలా వచ్చేస్తుందని. అంటే ఈ మామూలుగా అలవాటు ఉంది కదా శంకరాచార్య తల్లికి. అది పెద్ద చావు వచ్చినప్పుడు ఆ రూపం చూసి స్టడీగా ఆ రూపం చూసింది, మనసు అక్కడ నిలబడిపోయింది. వాండరింగ్ సడన్ గా చేపలు ఆడిపోయింది. ఒక ఏదైనా స్టడీనెస్ వచ్చేసింది, తరలించండి అయిపోయింది. తల్లి పని పూర్తి చేసాడు. జ్ఞానులకి లోకం అదేం అక్కర్లేదమ్మా అసలు. వాళ్ళకి అది మంచిగా అనుకుని అక్కర్లేదు, చెడ్డగా అనుకో ఏమీ లేదు అసలు. వాళ్ళకి ఏమనుకో చివరికి వాళ్ళు ఆ తల్లిని దహనం చేయకూడదన్నారు కుటుంబం వాళ్ళు వచ్చి. నువ్వు సన్యాసి తల్లికి దహనం చేయకూడదు అలా అన్నాడు.
తర్వాత ఇంకోటి శాస్త్రాలు మనకు వర్తిస్తాయి కానీ జ్ఞానులకు వర్తించం. ఇచ్చాడు అక్కడ మైండ్ లేడు. ఆయన ఏమన్నాడంటే మా అమ్మకి నేను ఏమి సేవ చేయలేదు, మంచం పట్టిన ఏదో కుటుంబం వాళ్ళు సేవ చేశారు, నేనేమి చేయలేదు, ఏమీ చేయలేదు. మరి ఆవిడ నన్ను శరీరాన్ని దహనం చేయి, శరీరాన్ని సంస్కారం చేయమని చెప్పింది. సంస్కారం అంటే స్నానం చేయించి దహనం చేయటం, శవ సంస్కారం అంటారు. ఏమంటారు? శవాన్ని కూడా సంస్కారమే. అంటే దాని శరీరం పట్టినప్పుడు మన చేతులతో నీళ్లు పోసి శరీరాన్ని శుభ్రం చేసి పొలాల మీద పెట్టి నిప్పు అంటించి శరీరాన్ని దహనం చేయటం సంస్కారం. దాన్ని ఏమంటారు? శవ సంస్కారం. అది కూడా సంస్కారమే. ఆచార్య వారు అన్నారు, రూల్స్ ఏదైనా అవ్వచ్చు, మీరు అందరూ నన్ను విడిచిపెట్టేసిన, అది ఒక జ్ఞానికే సాధ్యం. మీరు అందరూ నన్ను విడిచిపెట్టేసిన మా అమ్మకి ఇచ్చిన మాట నేను చెల్లించుకుంటా అన్నాడు. అయితే నిప్పు ఇవ్వన్నారు. అంటే ఇది సాంప్రదాయం. గృహస్థు సన్యాసి దహనం చేయకూడదు, గృహస్థు చేయాలి. నాయన సన్యాసి ఆచార్య వారి ఆవిడ ఏం చేశాడంటే, నువ్వు నిప్పు ఇవ్వకపోయినా చేతులు రాపాడించి ఆ నిప్పు ప్రజ్వలన చేసి ఆ శరీరాన్ని దహనం చేశాడు. ఆడు అంటే అందరూ మనకి వ్యతిరేకమైపోయారని అసలు తలంపు ఉండదు. అందరూ ఉంటే కదా వాళ్ళకి